ఏ సెకండ్ కోసం అయితే వెయిట్ చేశామో ఆ సెకండ్ మనకు చేసింది మరి చీఫ్ గెస్ట్ and be a part. Welcome to everyone and thank you for joining us. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చో MG1 మరి ఒక 2 నెలల నుంచే ఈ యొక్క కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. మరి అలా లాంఛనంగా ఇలా లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. మరి అలా సౌత్ ఇండియాలోనే పెద్ద ఎత్తున మరి సప్లై చేయడానికి ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఇలా ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి అలా మేము ఈరోజు లాంచింగ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే సుమారు 300 షోరూంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు ప్రాంతం నుంచి ఇలా మనం 300 షోరూంలు ప్రారంభించుకుంటున్నాం. మరి మన టార్గెట్ 6 నెలలలో 2000 షోరూంలు ఈ యొక్క 11 రాష్ట్రాలలో విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా విస్తరిద్దాం, ఆ విధంగా క్వాలిటీ వెహికల్ సప్లై చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అలా భూమి ఏమని MG మరి పెద్ద ఎత్తున సౌత్ ఇండియా లెవెల్లో రావాలంటే మీరందరూ ప్రోత్సాహం అవసరము. డీలర్లు, డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం అవసరము. మీ అందరికీ కూడా గట్టి హామీ ఇస్తా ఉన్నాం. మీకు సర్వీస్లో కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ మీకు పెద్ద ఎత్తున మేము మీ ముందుంటాము, మీకు సర్వీస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందాక మా సోదరులు చెప్పినట్టు రాష్ట్రంలో మరి పొల్యూషన్ పోవాలి, దేశంలో పొల్యూషన్ పోవాలంటే మరి ఎలక్ట్రిక్ వాహనాలు వాడే సమయం కూడా ఆసన్నమైంది. నాకు కూడా ఒక 6 కార్లు ఉన్నాయి. 6 కార్లలో కొత్తగా నేను కూడా ఈవీ కారే తెచ్చుకున్నాను. ఫస్ట్ ఆ వెహికల్ పైన తీసుకున్న తర్వాత వేరే వెహికల్ తీస్తూ ఉన్నాను. ఎందుకంటే పొల్యూషన్ ఒకటి, తర్వాత సర్వీస్ కూడా ఆ విధంగా ఉన్నది. కాబట్టి అందరం కూడా ఈవీకి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా మనం ముందుకు పోదాం. మరి మీ యొక్క డీలర్లకు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ నేను 24 గంటలు మీకు సర్వీస్ చేయడానికి ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మన వెహికల్ తోటి 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల వరకు పోయేటువంటి మన ఈవీ వెహికల్స్ ఇలా మన దగ్గర ఉన్నాయి. మరి 5 రూపాయల ఖర్చుతోటి
ఇలా మనము రోజంతా తిరిగే అవకాశాన్ని ఇలా మనం ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వెనకాలనే మరి వారంలో లోపల ఫ్యాక్టరీ యూనిట్ కూడా ఇక్కడే అసెంబ్లీ అవుతాయి. బ్యాటరీ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే వెనుక గోదాంలో రెడీ కాబోతా ఉన్నదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన రానా గారు చెప్తారు ఇప్పుడు. మరి మొన్ననే మేము జడ్చర్లలో ఒక 30 ఎకరాల స్థలాన్ని చూసి వచ్చాం. అక్కడికి వెళ్ళి కార్ల యూనిట్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభిస్తున్నాం 2 నెలల లోపల చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 4 లక్షల నుంచి రేంజ్ చూసుకుంటే 30 లక్షల రూపాయల రేంజ్ వరకు కార్లు కూడా తయారీ చేయబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మన టార్గెట్ 6 నెలల 2000 షోరూమ్లు, సంవత్సరం లోపల 5000 షోరూమ్లు సౌత్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ విధంగా మీకు సప్లై చేస్తాం. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక స్క్వాడ్ వెహికల్ పెట్టి టెక్నీషియన్ కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ఎవరైనా కొత్తగా షోరూమ్ పెట్టుకున్న వాళ్ళు రావాలనుకుంటే వారికి షోరూమ్ రెంట్ కూడా MG1 భూమి అలా పేమెంట్ కడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తుంది. టెక్నీషియన్ కూడా ఏర్పాటు చేసి మీకు సమస్య లేకుండా చూసే బాధ్యతగా ఎలా MG1 భూమి తీసుకుంటా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున మరి ఎలా హైదరాబాద్ కేంద్రంలో మరి ఇంత చక్కటి ప్రాంతంలో మరి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలోనే ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున విస్తరించి ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనం అంటే ఏంటో కూడా ప్రజలకు చూపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలని చెప్పేసి కూడా డీలర్లందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై MG1, జై MG1, జై MG1. जय श्री कृष्णा, आदाब, सत श्री अकाल। मैं तेलुगु भाषा तो नहीं जानता, पर पूरे साउथ से मेरा ऐसा रिश्ता है कि आज मुझे इतना प्यार, इतना सम्मान, इतना आशीर्वाद साउथ से कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश इतना प्यार सम्मान मिला कि लोग मुझे सोशल मीडिया पे इतना पसंद करते हैं, इतना प्यार करते हैं। तो मेरे भी मन में आया क्यों ना मैं आप लोगों के बीच में तेलुगु भी सीख लूं। तो इसी बात पे सबसे पहले जय तेलंगाना, जय तेलंगाना। जय तेलंगाना। आज आप सब लोगों के बीच पास आए फर्स्ट टाइम रेड्डी साहब। तो मैं एक्चुअली ऑफिस में था उस दिन इत्तेफाक से, तो रेड्डी साहब ने हमारे मैनेजर को बोला कि भाई हमको बड़ा काम करना है, हमको MD से मिलना है, नहीं तो हमको नहीं, हम वापस जाएगा। रेड्डी साहब बोले। मैनेजर ने मुझको नहीं बताई बात। मैनेजर बोला बहुत सारे क्लाइंट आते हैं हिंदुस्तान से, क्योंकि इंडिया में आज 5000 ब्रांचेज पूरे भारत में आज भूमि ऑटोमोबाइल्स का है। तो जैसे ही मैं गाड़ी से जाने लगा, रेड्डी साहब आए हैं और आपके साथ बहुत बड़ा काम करना है, मिलना है। मैं अपनी गाड़ी से उतरा, रेड्डी साहब से मिला, और जब मैंने रेड्डी साहब के विचार सुने, समझे, तो मुझे लगा यार इस इंसान में इतना जज्बा, इतनी हिम्मत, इतना जोश। तो मैंने कहा यार इस इंसान के साथ तो काम करना बनता है भाई। रेड्डी साहब से मैंने कहा कि रेड्डी साहब हम आपको चैनल पार्टनर बनाते हैं, अपनी कंपनी का चैनल पार्टनर बनाते हैं, आपको 11 स्टेट देते हैं, और 11 स्टेट में रेड्डी साहब ने जो ये वेंचर आप सबके सामने खड़ा किया, ये आप लोगों के लिए खड़ा किया। मैं एक छोटी सी बात, एक 2 मिनट की कहानी आपको सुनाता हूं। और 250 करोड़ रुपए इन्वेस्टमेंट मैंने मनोहर रेड्डी जी से करवाया। देखिए एक बात बताता हूं आपको, जब 500 रुपए से बिजनेस शुरू किया जा सकता है, जर्नी शुरू की जा सकती है। आप लोगों के बीच एक ऐसा प्रोजेक्ट ईवी का, जो आज की डेट का ट्रेंडिंग में बिजनेस है, आज की डेट का सबसे सुपर बिजनेस है, आज की डेट का जो टॉप 10 बिजनेस है उनमें से नंबर 1 आज ईवी है। गवर्नमेंट उसको प्रमोट कर रहा है, पोल्यूशन फ्री, सबसे बड़ी बात पोल्यूशन फ्री। और एक विद इन मंथ यहां पे स्टार्टिंग कर दिया जाएगा, और बैटरी का प्लांट भी यही, आपका बैटरियां यही तैयार होगी। और एक सबसे बड़ी बात,
भूमि ऑटोमोबाइल किसी को वारंटी नहीं देता, किसी गाड़ी की वारंटी नहीं, किसी बैटरी की वारंटी नहीं। यहां सिर्फ एक ही चीज चलता है, गारंटी, ओनली गारंटी। गारंटी का मतलब आप डीलर बने, आपके शोरूम से किसी ने गाड़ी खरीदा और गाड़ी खरीदने पर उसकी बैटरी में प्रॉब्लम आया और 15 डेज के लिए अगर बैटरी इधर आपने रख दिया तो आपका कस्टमर खराब हो जाएगा। लेकिन नहीं प्यारे भाइयों, ऐसा नहीं, इमीडिएट उसको चेंज करके दो, ठीक करने का नहीं है अपने को। यहां से तुरंत बदलिए, नया लेके जाइए। और एक चीज और, सब పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ కార్యక్రమానికి ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైర్మన్ రకం సింగ్ రాణా గారు, ఈ కార్యక్రమంలో ఈ యొక్క డీలర్షిప్, సౌత్ ఇండియా డీలర్షిప్ మొత్తం తీసుకున్న మన కొత్త మనోహర్ రెడ్డి గారు, ఎండి గారు చైర్మన్గా ఈ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీలర్షిప్ తీసుకొని 4-5 రాష్ట్రాల్లో షోరూములు పెట్టించి అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రకం సింగ్ రాణా గారు, మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మన తెలుగు వాడు, మన తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ తెలుగు కాదు హిందీ సినిమాలకు ఒక బ్రాండ్గా ఉన్నటువంటి బాంబేలో అక్కడ నివసిస్తూ మన తెలుగు మాత గౌరవం కాపాడుతూ వందలాది సినిమాల్లో నటించినటువంటి మన సోదరుడు సతీష్ గారు, హరీష్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అభిషేక్ అండ్ మనోహర్ రెడ్డి సన్స్ ఇద్దరు, ఇంకా ముందున్నటువంటి చాలామంది డీలర్లు వచ్చినారు, చాలామంది నాయకులు ఉన్నారు. ఈ కంపెనీకి అన్ని విధాలుగా చూస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఒక్కసారి ఆలోచిస్తే మనం ఈ వెహికల్ ఒక స్కూటరు, 2 వీలర్ బైక్స్ వాడే వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త ఇది. ఈ వెహికల్కు రోజు 5 రూపాయలు ఖర్చు అయితే 100 కిలోమీటర్లు, నెలకి ఎంతైంది? 5 రూపాయలు అంటే 150 రూపాయలు అయింది. 150 రూపాయలలో మీ ఖర్చు పోతుంది. మిగతా దానికి కొన్నటువంటి డబ్బు 80 పైసల వడ్డీలాగా 80% ఇస్తామని చెప్తున్నారు. నిజంగా ఇది చూస్తుంటే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే ఒక 1 ఇయర్లోనే ఫ్రీ అయ్యేటట్టుగా కావస్తుంది. మరి మనం ఇలాంటి వెహికల్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకొని మీరు మనం అందరం కూడా 2 వీలర్స్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఈ వెహికల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ వెహికల్సే కాదు, ఇందుకే ఇప్పుడే నాతోని రకం సింగ్ రాణా గారు చెప్తున్నారు, 5,000 కోట్లతోని ఇప్పుడు ఇంకొక కొత్త కార్లకు కూడా సంబంధించినటువంటి ఇండస్ట్రీని మన తెలంగాణ రాష్ట్రంలో తెస్తా, అందరికీ అందించే ఏర్పాటు చేస్తా అని చెప్తున్నాడు. నిజంగా మనందరం కూడా మన రాష్ట్రానికి పెట్టుబడి వస్తే తప్పకుండా వెల్కమ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మనం అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి కల్పించేటువంటి ఏర్పాటు చేస్తాం. మన ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆయననే దీనికి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి యాక్చువల్గా నేను ఈరోజు పిలుద్దాం అనుకున్నా, చిన్న ప్రోగ్రాం ఎందుకు లేకున్నాను, కానీ ఈరోజు ఆయనకు పిలిచి ఒక వెహికల్ ఇచ్చుంటే బాగుండేమో అని
నేను అనుకున్నా ఇక్కడ వచ్చిన తర్వాత అయినా పర్వాలేదు, ఎప్పుడైనా వస్తుంటాడు ఆయన మన దగ్గరికి. కాబట్టి ఈ వెహికల్స్ గురించి చాలా మంది చెప్పారు, మన మిత్రులు ఇంతకుముందు రవి చెప్పిండు, అన్ని విషయాలు చెప్పాడు. నేను దాంట్లో ఇంకా ఎక్కువ నాకు ఎక్స్పీరియన్స్ అందులో లేదు కాబట్టి ఈ వెహికల్స్ మనకు నిజంగా కూడా ఒక పొదుపు లాంటి కార్యక్రమమే వాళ్ళు మనకు ఒక బాధ్యత చూస్తున్నారు. ఆ పొదుపులో మనకు ఒక సంవత్సరంలో వెహికల్ ఫ్రీ అవుతుంది. ఎక్కడ ఏమి జరిగినా వారంటీ పూర్తిగా వాళ్ళే ఇస్తామని 3 years 3 సంవత్సరాల వెహికల్ ఏమైనా మాదే గ్యారంటీ అని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. మనం ఇంకా దానికి వెనక ముందు ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడైనా మనం వెహికల్స్ తీసుకుంటే 80 పైసల వడ్డీతోని నెలకు పెట్రోల్ పోసుకునే డబ్బులతో ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. అదేవిధంగా వెహికల్ ఫ్రీ చేసుకోవచ్చు. మనం ఫ్రీగా తిరగడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నా 2 వీలర్స్ అందరి ఇళ్లలో ఉన్నాయి. మన వాళ్ళు పొలాల కాడికి పోతుంటారు, లేకపోతే హైదరాబాద్లో తిరుగుతారు, గ్రామాలలో తిరుగుతారు. దానికి డబ్బులు ఖర్చు కాకుండా వచ్చే వెహికల్గా మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానొస్తున్నాయి. అందుకే మన వాళ్ళందరికీ కూడా ప్రతి ఊర్లో మన వాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు. ఏదన్నా మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ వెహికల్స్ వాడడము పొల్యూషన్ లేకుండా ఉండడానికి మొట్టమొదటి కార్యక్రమం ఇది. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు 100 సంవత్సరాలు బతకాలనుకుంటే 20 సంవత్సరాలు పొల్యూషన్ వల్ల వెనుకకి వెళ్ళిపోయే రోజులు వచ్చేసినాయి. ఢిల్లీలో అయితే నాకు భయపడితే ఢిల్లీకి పోయినాడు. అసలు ఓటాలు పడినా ఏసీలో వేసుకున్నా అందులో కూడా పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఢిల్లీ లాంటి నగరం మనది కావద్దని ఈరోజు ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. మనం ఫ్యూచర్ సిటీ కట్టడానికి కారణం ఇప్పుడు ఢిల్లీ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఫ్యూచర్ సిటీ మన నియోజకవర్గంలో మన దగ్గర మనం పోరాడి ఫార్మా సిటీని బంద్ చేయించి ఈరోజు ఫ్యూచర్ సిటీ తెచ్చుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఒక చక్కటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టినందుకు రానా గారు నిజంగా నాకు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 5,000 కోట్లు పెట్టి నేను ఇక్కడ ఇండస్ట్రీ పెడతాను. ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీస్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, మనం కూడా ఇస్తామంటున్నాం. కానీ ఆయనకు 100 ఎకరాలు అయితే తప్ప నా ఇండస్ట్రీ సరిపోదంటున్నారు. మరి 100 ఎకరాలు ఎక్కడైనా తీసుకొని కూడా ఇండస్ట్రీ చేసే అవకాశం ఉంది. దానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడు మనోహర్ రెడ్డి నాకు చెప్తుండ్రు, అన్న అందులో నా పేరు కూడా పెట్టాలనుకుంటున్నా, తప్పకుండా ఉంటాం అని చెప్తున్నాడు. నిజంగా మీరందరినీ కూడా మంచి ఇండస్ట్రియలిస్ట్గా తయారు కావడానికి ఇది ఒక పెద్ద మంచి అవకాశం. ఎందుకంటే ఆయన రానా గారు కూడా ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఆయన భారతీయ జనతా పార్టీలో మరి ఆయన ఒక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అందులో మనకు ఒక చక్కటి అవకాశం మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు రానా గారికి, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ఇది నాకు ఒకరోజు వచ్చి అన్న ఇక్కడ మనం ఒక చక్కటి షోరూమ్ పెట్టేది ఉంది అని మనోహర్ రెడ్డి అడిగితే, నేను ఇంతకుముందు ఇదంతా రామోజీరావుకి ఇచ్చిన, ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే మనోహర్ రెడ్డి అన్న మనకు చాలా మంచి జరుగుతుంది అంటే సరే నీ ఇష్టం తీసేసుకో అని చెప్పిన నేను మనోహర్ రెడ్డికి. వెంటనే ఇది తీసుకొని పని మొదలు పెట్టిండు. ఏంది ఏందా అనేది కూడా ఏం మాట్లాడలేదు. నాతో పని చేసుకోని చెప్పినా పని చేసుకున్నాడు. బ్రహ్మాండంగా ఈరోజు ఒక షోరూమ్కు మరి దగ్గర వచ్చింది. ఆ రోజు మనం సిమెంట్ బ్యాగ్స్ ఇండస్ట్రీ వేయడానికి కట్టినటువంటి ఇండస్ట్రీ ఈరోజు ఎలక్ట్రికల్ మోటార్స్ కి ఇది ఒక అడ్డాగా మారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ ఈ యొక్క కంపెనీ యజమాని కానీ డీలర్షిప్ తీసుకున్న మన మనోహర్ రెడ్డి గారు కానీ చాలా చక్కగా సక్సెస్ కావాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.